హాయ్ ఫ్రెండ్స్, మాబు సువని ఆటో గ్యారేజ్ అండ్ సర్వీసింగ్. మన గ్యారేజ్లోకి ఒక ఎక్సెల్ బండి, అంటే మనకు తెలిసిన మెకానిక్, ఆయన పేరు చెప్పలేను నేను, మనకు తెలిసిన మెకానిక్కి ఒక 2 days నుంచి ఎక్సెల్ బండి సతాయిస్తుంది. ఎక్సెల్ 100 అది BS6 బండి. ఇది ఏమవుతుందంటే బండి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన 15 minutesకి 10 minutesకి ఫీజు పోయి బంద్ అయిపోతుంది బండి. అంటే మామూలుగా ఫీజు అంటే మెయిన్ ఫీజు కాదు, ఎర్త్ ఫీజు. ఎక్సెల్ బండిలో మెయిన్ 3 ఫీజులు ఉంటాయి. ఒకటి బ్యాటరీ కాడ, ఇంకొకటి మీటర్లో, ఇంకొకటి ఎర్త్ ఫీజు. అది వైరింగ్ కిట్కి మొత్తం టేప్ కొట్టి ఉంటుంది. మ్యాక్సిమం అది లోపల ఉంటుంది, ఇంజన్ దగ్గరలో కిక్కర్ పైన ఉంటుంది. అది మనం మ్యాక్సిమం అది పోదు, ఎర్త్ వైర్ ఫీజు మ్యాక్సిమం పోదు. అది పోయిందంటే బండిలో కంప్లైంట్ ఉన్నట్టే. నేను కూడా చాలాసేపు ట్రై చేసిన, మెయిన్ అంతా వైరింగ్ అంతా చెక్ చేయించిన, అంతా బాగానే ఉంది, పంప్ అంతా పనిచేస్తూనే ఉంది, కానీ మాటికి ఫీజు పోతుంది. సరే అని నాకు డౌట్ వచ్చి ఏమైనా కానీ అని ఒకసారి కాయిల్స్ అన్నీ చెక్ చేయించా. కాయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక తిరకాసు ఉంది ఇక్కడ. కాయిల్స్ అయితే అవుట్ స్టాండింగ్ బాగానే ఉంది. అవుటర్ కాయిల్ అంటే ఇగ్నిషన్ కాయిల్ పోతే ఈ కంప్లైంట్ వస్తుంది 100cc వెహికల్స్లో, మ్యాక్సిమం BS6 వెహికల్స్. దీంట్లో వచ్చి మనం మెయిన్ అవుటర్ కాయిల్ అంటే ఏది, ప్లగ్ క్యాప్ పుషినేది ఇగ్నిషన్ కాయిల్ అంటారు దాన్ని. ఇగ్నిషన్ కాయిల్ పోతే ఆ కంప్లైంట్ వస్తుంది. మాటికి ఫీజు ఎగిరిపోవడం, అది కూడా మెయిన్ ఫీజు పోదు, ఎర్త్ ఫీజు పోతుంది. ఎర్త్ ఫీజు పోతుంది అంటే ఖచ్చితంగా మనకు చెక్ చేయకుండానే జస్ట్ అవుటర్ కాయిల్ ఒకటి షోరూమ్దైనా కానీ, లేదంటే వేరే వెహికల్దైనా కానీ పెట్టి చెక్ చేస్తే డౌట్ క్లియర్ అవుతుంది. ఎక్కువ తలకాయ చెడిపోకున్నట్టు మనం ఈ ఇగ్నిషన్ కాయిల్ మార్చుకుంటే ఖచ్చితంగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే BS6 వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి మనకు మెకానిక్స్కి అర్థం చేసుకోవడానికి, కానీ మనకు తప్పదు, నిదానంగా అర్థమవుతుంది. ఇది మన మెకానిక్ సోదరులకు అందరికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీయడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చిన్న వెహికల్ మనకి ఇంత సతాయిస్తాయి. మామూలుగా షోరూంలో తీసుకున్న ఇది కాయిల్ జస్ట్ 500 అబోవ్. మెయిన్ మనం TVS కంపెనీదే వేయాలా, హీరో హోండాది మ్యాచ్ అవుతుంది అని అది ఇది వేసినామంటే మళ్ళీ తలకాయ చెడుపుకోవాలా. అవసరం లేదు, దాని వెహికల్ ఐటమ్ దొరుకుతుంది కాబట్టి దానిదే ఎత్తేస్తే పక్కా పని అయిపోతుంది. పక్కా పని విత్ ప్లగ్ క్యాప్తో సహా. ఒక టైంలో ఇంకొక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్, ఒక్కోసారి ప్లగ్ క్యాప్ షార్ట్ అయితే కూడా ఫీజు పోతుంది. ప్లగ్ క్యాప్ షార్ట్ అయినా కూడా ఫీజు ఎగురుతూ ఉంటుంది. ఒకసారి ప్లగ్ క్యాప్ ఫస్ట్ చెక్ చేయండి, ఆ తర్వాత ఆ కాయిల్ వేసి. నేను అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, ఏం ఫీజు పోలే, 100% సెట్ అయిపోయింది. ఆ మెకానిక్ కూడా చాలా టెన్షన్ ఫ్రీ అయిపోయినాడు. టెన్షన్ ఫ్రీ అంటే చాలా అన్న థ్యాంక్స్ అని చాలా ఇది ఇచ్చేసాడు. ఇవన్నీ కామనే, ప్రతి మనిషికి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అన్నీ తెలిసినోడు ఎవ్వరు ఉండరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్